నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం పట్టణంలోని శ్మశాన వాటికను స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని భీమవరం మున్సిపల్ అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ గునుపూడి బల్సుమూడి శ్మశాన వాటికల అభివృద్ధి, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్ల నిర్మాణాలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని గునుపూడి శ్మశాన వాటిక అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో రూపుదిద్దాలి అన్నారు. గునుపూడి శ్మశాన వాటిక సుమారు 1 ఎకరా 90 సెంట్ల విస్తీర్ణంలో ఉందని, దీని అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు 56 లక్షల రూపాయలను మంజూరు చేసి వివిధ పనులకు టెండర్లు పిలిచి పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కాళ్ల మండలం పెదామిరం యూత్ క్లబ్ రోడ్ సాయిబాబా గుడి శివారు ప్రాంతంలో ఉన్న లేఅవుట్లకు నిబంధనల ప్రకారం వదిలిన 10% ఖాళీ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ సర్వేయర్ కిషోర్ ఏ ప్రాంతాల్లో ఎంతెంత విస్తీర్ణంలో ఖాళీ స్థలాలు ఉన్నాయో కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పట్టణం వాసుల ఆహ్లాదానికి, ఆరోగ్యానికి దోహదపడే పలు ప్రాజెక్టులను దాతల సహకారంతో చేపట్టడం జరిగిందని, వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ పనులు పూర్తయితే పార్కులు, వాకింగ్ ట్రాక్స్, జిమ్ ఏరియా, గ్రీనరీ అభివృద్ధి, ఫౌంటైన్లు, పాత బస్టాండ్ పునర్నిర్మాణము, బస్టాప్లు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం, సౌకర్యవంతమైన జీవన శైలి సమకూరుతుందని అన్నారు. ఈ సందర్భంలో కాళ్ల తహసీల్దార్ సుందర్ సింగ్, ఎంపీడీఓ స్వాతి, ఈఓ ఎంవి భాస్కర్ రావు, గ్రామ సర్వేయర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం మింటేవారి తోటలో సిపిఎం రౌండ్ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ అధ్యక్షత వహించారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేత, విధ్వంసంపై అఖిలపక్షం వైఖరి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం మాట్లాడుతూ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చెప్పే అభివృద్ధి జపం పేదల పొట్టకొట్టి పెద్దలకు కట్టబెట్టేలా ఉందని అన్నారు. ఉండి నియోజకవర్గంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత 800 మంది పేదల ఇళ్లను, 200 చిన్న చిన్న దుకాణాలను కూల్చి రోడ్డు పాలు చేశారు అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు ఇళ్లు తొలగిస్తున్నామని బహిరంగంగా చెబుతున్న రఘురామ, అదే కోర్టు పేదల ఇళ్లను కూల్చొద్దని చెప్పిన విషయం తెలియదా అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమారరాజు మాట్లాడుతూ, క్షత్రియ వంశంలో పుట్టిన రాజులు ఇప్పటి వరకు పేదలకు పెట్టేవారిగా ఉన్నారే తప్ప నష్టం కలిగించి పేదల ఇళ్లను కూల్చే వ్యవహారం సిగ్గుపడేలా ఉంది అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గం పూర్తిగా కాలుష్యం కావడానికి బడాబాబుల పరిశ్రమలే తప్ప పేదల ఇళ్లు కారణం కాదు అని గుర్తించాలని రఘురామ అనే శకునికి బుద్ధి చెప్పాలని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రత్నంరాజు మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయాలు చూపకుండా పేదల ఇళ్లను బుల్డోజర్తో కోల్చడం సరికాదని అన్నారు. దళిత హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గంలో అతి పేదలైన యానాదుల ఇళ్లను కరెంటు కట్ చేసి తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా చట్టం పరిధిలోనే నేను ఇల్లు కూలుస్తున్నానని బహిరంగంగా చెప్పిన ఎమ్మెల్యే కార్మిక వర్గ హక్కులు అమలు చేయాలని చట్టం చెబితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గం పెదకాకానిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి తెలుగు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అలానే నీటిపారుదల శాఖ మంత్రి సోదరులు నిమ్మల రామానాయుడు గారు, ఆయన గురించి చెప్పే పని లేదు. నేను ఇందాకే చెప్తా ఉన్నా, నీతో పోటీ పడడం చాలా కష్టం మాకని. ఎందుకంటే ఆయనకి ఎన్ని రకరకాల దేవుడికి ఎన్ని అవతారాలు ఉంటే మనం చూస్తాం, 10 అవతారాలు మాత్రమే. మా రామానాయుడు రోజుకొక అవతారంలో నియోజకవర్గంలో ప్రజలతో కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటే ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా
చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనకు కారణం విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, సముద్ర తీరంతో నిండినటువంటి రాష్ట్రం. అంచేత అటువంటి రాష్ట్రానికి ఆదాయం అనేది చాలా చాలా అవసరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటాయి, ఎందుకంటే అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అది అభివృద్ధి వైపు పోయింది. అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి వస్తే అది విధ్వంసం వైపుకు పోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో అమరావతి మీద, రాజధాని మీద కక్షతో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అందులో కూడా మనం చూస్తాం రాజధాని రైతులు పోరాటం ఇవాళ మనందరికీ ఒక స్ఫూర్తి. అందులో కూడా మహిళలు ఎప్పుడు కూడా ఇంటి నుండి బయటికి రానిటువంటి మహిళలు కూడా ఆ రోజు రాజధాని పోరాటంలో ముందుండి ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా మరి ముందుండి పోరాడినటువంటి ఎంతో మహిళల్ని మనందరం కూడా చూసాం. అటువంటి మహిళల మీద విచ్చలవిడిగా లాఠీ చార్జీ చేయడం, మహిళలని కూడా చూడకుండా బూట్ కాలుతో ఆ రోజు తన్నడం గాని, అటువంటి రాక్షసమైనటువంటి పాలనకు, అటువంటి నియంతృత్వమైనటువంటి పాలనకు చరమగీతం పాడి మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా పరిపాలన అధికారంలోకి వచ్చాం. అందుకే మళ్ళీ ఆ రాజధాని అమరావతిని పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా ఈవేళ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారని పీఠం సభ్యురాలు డాక్టర్ పద్మావతి అన్నారు. అత్తిలి పీఠం వద్ద డాక్టర్ పద్మావతి సహకారంతో 34 మంది మహిళలకు 3 నెలల పాటు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, వైద్యపరమైన సేవలు అందించడంతో పాటు మహిళా సాధికారత కోసం కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు తెలిపారు. ట్రస్ట్ నిరంతరం సమాజ సేవాభివృద్ధికి దోహదం చేస్తోందని అన్నారు. పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని పేర్కొన్నారు. ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ప్రస్తుత పీఠాధిపతి అంటే నవం పీఠాధిపతి ఉమరాలిషా స్వామి 2000 సంవత్సరంలో ఒక విజన్తో ఒక 5 ముఖ్యమైన అంశాలను తీసుకొని స్టార్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదటిది అక్షరాస్యత కార్యక్రమము, ఆ తర్వాత ఏమో పర్యావరణ పరిరక్షణ, దాతృత్వ కార్యక్రమాలు, ఇంకా సాధికారత దిశగా వారికి కుట్టు శిక్షణ తరగతులు కానివ్వండి, ఆరోగ్యపరంగా హోమియో వైద్యం కానివ్వండి, అలోపతిక్ క్యాంప్స్ కానివ్వండి, ఈ విధంగా అంటే ఒక సమాజం అభివృద్ధి చెందడానికి మనం ఏ కొలమానాలు అయితే తీసుకుంటామో వాటిని బేసిక్గా తీసుకొని ఈ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్ శాఖలు ఎక్కడైతే అంటే ఆశ్రమ శాఖలు ఎక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగింది. ఈ అత్తిలి ఆశ్రమ శాఖలో కూడా అక్షరజ్యోతి కార్యక్రమాలు కానివ్వండి, నిరంతర విద్యా కేంద్రం కానివ్వండి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడ్డాయి. అయితే ప్రస్తుతము అంటే మళ్ళీ కుట్టు శిక్షణ తరగతులు అంటే మహిళలకి వారికి స్వయం ఉపాధి పొందడానికి అవకాశం కలిగించే విధంగా తరగతులు నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ 3 నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎంతోమంది స్టూడెంట్స్ పాల్గొని ఎంతో అనుభవం ఉన్న టీచర్ గారి ద్వారా పూర్తిగా 3 నెలల కోర్స్ అనేది కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా ట్రస్ట్
ఎన్నో కార్యక్రమాలని అంటే నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అప్రస్తుతమేమో కానీ కోవిడ్లో కూడా అత్రి ఆశ్రమ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేసిందండి. వృద్ధులకి ఆహారాన్ని అందించడం కానివ్వండి, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు, అవన్నీ నేను వివరించలేను. ఈ విధంగా ట్రస్ట్ నిరంతరం కూడా ఒక సమాజం యొక్క అభివృద్ధి కోసం, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రస్తుత పీఠాధిపతులు నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తి కూడా 3 మొక్కలు నాటి మనం ఈ భూతాపాన్ని కంట్రోల్ చేసుకునే అంటే మనతో పాటు మిగిలిన జీవరాశి కూడా మనం కూడా సాగించడానికి అనువుగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. అత్తిలి శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు పుస్తక పఠనం, కథలు చెప్పడంపై రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేంద్రరావు అవగాహన కల్పించారు. రాజా రవివర్మ జయంతి సందర్భంగా అమర్ ఆర్ట్ అకాడమీ నిర్వాహకుడు అమర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి కృష్ణారావు, దొరబాబు, పార్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్తిలిలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రంలో రెడ్డి నాగలత పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు. రావూరి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు ఆర్యవైశ్య సేవా సంఘం ద్వారా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. డాక్టర్ గుడివాడ ధర్మతేజ, డాక్టర్ కె వీరభద్రరావు వైద్య సేవలు అందించారు. న్యూరోపతి డిటెక్షన్ క్యాంపును కూడా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కొత్త సోమసూర్య మాణిక్యాలరావు, కోశాధికారి మన్యం వెంకటప్పారావు, నంబూరి శ్రీహరి, సంఘ సభ్యులు, వాస్వి క్లబ్ సభ్యులు ఈ క్యాంపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 150 మందికి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు. తణుకు ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుడివాడ ధర్మతేజ గారు ఎండి గారు మరియు కె వీరభద్రరావు గారు ఈఎన్టీ ఎంఎస్ వీరు సేవలు అందించడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి 150 మంది వరకు పేషెంట్లు రావడం జరిగింది. వచ్చిన పేషెంట్లకి మందులు మరియు బీపీ టెస్టు, షుగర్ టెస్టు మరియు న్యూరోపతిక్ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆర్యవైశ్య సేవా సంఘం తణుకు వారు నిర్వహించడం జరిగింది. మే నెల 7వ తారీఖు బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవం సందర్భంగా తణుకులో ప్రతి ఏటా జరిపే రథోత్సవం ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించిన పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ సాయంత్రం 5:30 గంటలకు జరిగే వాసవిమాత రథోత్సవంలో ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవసరంగా కోరుతున్నాం. అదే ఈ రథోత్సవంలో డీజే, తీన్మార్ మరియు కేరళ డ్రమ్స్ ఇతర మేళతాళాలతో రంగరంగ వైభవంగా అమ్మవారిని పురప్రదంతా ఊరేగించడం జరుగుతుంది. ఈ రథోత్సవంలో రథాన్ని లాగి అందరూ అమ్మవారి కృపకు అవగలరని ఆకాంక్షిస్తున్నాము. ఈ సందర్భంగా పురప్రజల్ని మరియు ఆర్యవైశ్యులందరినీ కూడా ఈ రథోత్సవానికి ఆహ్వానిస్తున్నామండి. తణుకు గమిని ఫంక్షన్ హాల్లో మంగళవారం తణుకు మండల పరిధిలోని 40 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 80 మంది విద్యార్థులను తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు. దాత చిట్టూరి సుజాత రాంప్రసాద్ స్పాన్సర్ చేయబడిన ప్రోత్సాహక బహుమతులను ముఖ్య అతిథి తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తణుకు మండల పరిధిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా డైరెక్టరీని శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆవిష్కరించారు. చిట్టూరి సుజాత స్పాన్సర్ చేయబడిన 10,000 రూపాయలను కొంగరపు నందీశ్వరికి వివాహ ఖర్చుల నిమిత్తము మరియు ఇటీవల ఒక ప్రమాదంలో కాలును కోల్పోయిన ఎల్లమల్లి ధనలక్ష్మికి మరో 10,000 రూపాయలను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు.
తణుకు మండల ఉపాధ్యక్షులు కడింజర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమిని రాంబాబు మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో 108 మంది సభ్యులతో ప్రారంభమైన మానవతా సంస్థ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైన సభ్యులు ఉన్నారని, అనేక మంది దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను అభినందిస్తూ మార్కులతో పాటు విద్యార్థులకు విజ్ఞానం కూడా అవసరమని, గుడ్డిగా బట్టి పట్టకుండా ప్రతి విషయంపై పట్టు సాధించాలని తెలిపారు. జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, చైర్మన్ వివి రామకృష్ణ, కో చైర్మన్ ఆనందం మస్తాన్ రావు, కన్వీనర్ అక్కపంతుల బాలాజీ, సెక్రటరీ బోయపాటి రామకాశి, ట్రెజరర్ అక్కిన కాశీ విశ్వనాథం, అభివృద్ధి కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథరాజు, మానవతా సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది మంచి మార్కులు సాధించి 596 మన టౌన్ ఫస్ట్. అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ కూడా 500 మార్కులు పైగా సాధించి వారి ప్రతిభని చాటి వారి భవిష్యత్తు మార్గాన్ని సులభం చేసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరొకసారి తల్లిదండ్రులకు, అదేవిధంగా టీచర్స్కు, యజమానులకి, పేరెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరికీ కూడా గట్టిగా మనం కూడా అభినందించాలి. ఎందుకంటే 10th క్లాస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్. ఇది మన భవిష్యత్తులో మనం ఏ విధంగా చదువుకుంటాం, ఏ విధంగా స్థిరపడతాం, మనకి ఎటువంటి కెరీర్ పాత్ ఏర్పరచుకుంటాం అనే దానికి 10th అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఆ విధంగా ఈరోజు విద్యార్థులందరూ ముఖ్యంగా గర్ల్స్ బెస్ట్ పెర్ఫార్మ్ చేశారు. మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలందరినీ కూడా స్కూల్స్లో, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో అనేక రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గత డికేడ్లో, గత దశాబ్దంలో రానటువంటి ఫలితాలు ఈరోజు ఈ సంవత్సరం వచ్చినాయి. ఈరోజు మీరు సాధించినటువంటి మార్కులు ఇప్పటికే పరిమితం. భవిష్యత్తులో మీరు ఏ విధంగా మీ కెరియర్ని పాత్ చూజ్ చేసుకుంటారో అనేది మీరు రాబోయే కాలంలో చేసుకునేటటువంటి ఎన్నుకునేటటువంటి పద్ధతులు మాత్రమే అది నిర్ణయిస్తుంది. ఏ కోర్సులకు ఎక్కువ, ఏ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనేది కూడా మీరు రీసెర్చ్ చేసి ఈరోజు మీరందరూ కూడా ఆ విధంగా మీ కెరీర్ పాత్ని ఎన్నిక చేసుకుని దాన్ని టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచి కూడా కృషి చేయండి. ఈరోజు దాదాపు ఇక్కడ 80 మంది స్టూడెంట్స్కి ఈ మెరిటోరియస్ సర్టిఫికేట్స్ కానీ షీల్డ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనందరం కూడా అభినందించాలి. మన తణుకుపట్నంలో చాలా యాక్టివ్గా మన రాంబాబు గారు, మిగిలిన పెద్దలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనకు ఒక మోటివేషను, మనకు ఒక స్ఫూర్తి, మీ ద్వారా 10 మందికి తెలిసి వారు కూడా మోటివేట్ అవ్వాలి. అది చేస్తున్నటువంటి కార్యక్రమం ఉద్దేశం. మేడే రోజున కార్మిక వర్గం లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని ప్రతినపూనానని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక సిఐటియు ఆధ్వర్యంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగం మోదీ పాలనలో ధ్వంసం అవుతుందని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు మోడీ నాశనం చేస్తున్నారని, ధరలు పెంచుతున్నప్పుడు కార్మికులకు వేతనాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. మోడీ విధానాలు కార్పొరేట్లకి అనుకూలంగా ఉండడం వల్లనే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, గుప్పల గోపి, ఆదినారాయణ బాబు, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, అచ్చయ్య, రామకృష్ణ, సాయిబాబా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెహల్గాం బాధితులకు నివాళులు అర్పించారు. మేడే వారోత్సవాలను
ఉమ్మడి గోదావరి జిల్లాల సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ రత్నప్రసాద్ సబ్ జైలును తణుకును సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాలను తెలుసుకున్నారు. ముద్దాయిలకు చెందిన కేసు వివరములను అడిగి ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని పరిశీలించి ఏర్పాటు చేస్తామని, అలాగే శిక్ష పడిన ముద్దాయిలు కూడా వారి కేసును అప్పీల్ చేసుకొంటకు ఆర్థిక స్తోమత లేకపోతే వారికి కూడా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడితే వైద్య సదుపాయాలు అందించాలని తెలిపారు. జైలు సూపరింటెండెంట్ మోహన్ రావు, జైలు ప్యానెల్ న్యాయవాదులు జగిల్లంక శివ, కారుమంచి నాని, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, కొల్లి ఆనంద్ కుమార్, లైజన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, పిఎల్వీలు గిరి, బ్రహ్మాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు డిపోలో జరుగుతున్న ఎన్ఎంయుఏ రెండో రోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఎన్ఎంయుఏ సభ్యులతో పాటు తణుకు డిపో బహుజన వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంసన్ కూడా పాల్గొన్నారు. 1/19 సర్క్యులర్ తక్షణమే అమలు చేయాలని, ఉద్యోగులకు భద్రత కలుగచేయాలని దీక్షా శిబిరంలో దీక్షకు సంఘీభావంగా వారు కూడా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా తణుకు డిపో ఎస్డబ్ల్యూఎఫ్ కమిటీ మొత్తం వచ్చి సంఘీభావం తెలిపారు. ఇకనైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఉద్యోగ భద్రత కలుగజేయాలని ప్రతి కమిటీ తెలియజేసింది. ఈ వార్తలకు స్వల్ప విరామం.